అందరికి ఛాన్స్ ఉంది. అందరూ నోబడీ ఈజ్ లెసన్ దెన్ అదర్ వన్. యు ఆర్ గ్రేట్. మీతో ఇప్పుడు మన శ్రీరాములు కుమార్ సార్ మాట్లాడతారు. సార్, ఈరోజు చాలా సుదీనం. ఎందుకంటే ఐపీఎస్ సత్యనారాయణ గారు మాగోర్పల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్వాలిటీ గల విద్యను అందించాలనే ఉద్దేశంతో మన మాగోర్పల్లాన్ని ఎంచుకోవడం అనేది మన నర్సీపట్నంలో నిర్వహిస్తూ మాస్టారు, శ్రీరాములు మాస్టారు, ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడ్డ మన రమణ మాస్టారు, అలాగే గంగరాజు గారు, అలాగే మనకి ఇక్కడ మనకి కార్యక్రమాన్ని చేయడానికి కావాల్సిన ఈ క్లాస్ రూమ్ అది ప్రొవైడ్ చేసిన మన ఈ సంస్థ వారికి, జీవన్ రాయ్ గారికి, తమ్ముడు పోతల ప్రసాద్ మాకు సో అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్నే, మీ అందరికీ తెలుసు. మన ప్రాంతం నుంచి ముఖ్యంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లా నుంచి ఐపీఎస్కి ఎంపికైన మొదటి వ్యక్తిని నేనే. మా అనకాపల్లి జిల్లాలో అంతకుముందు ఎవరు ఐపీఎస్ అయ్యి డైరెక్ట్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఈ ఉత్తరప్రదేశ్లో ఎంతకాలం చేసిన తర్వాత మొదటి నుండి కూడా నేను పుట్టినూరికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో నేను ఉండేవాడిని. ఏదో ఒకటి మనం ఎంత నాకు జన్మనిచ్చిన భూమికి నేను తిరిగి ఇవ్వాలన్న ఆలోచన నాకు ఉండేది. ఆ ఆలోచనలో భాగంగానే 2012లో నేను నర్సీపట్నంలో సమర్పణ స్టడీ సెంటర్ అని ఒకటి కోచింగ్ సెంటర్ ప్రారంభించాను. ఆ కోచింగ్ సెంటర్లో చాలామంది బ్యాంక్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు, టీచర్ పోస్ట్కి అయితే చాలామంది సెలెక్ట్ అయ్యారు. నేను కూడా నన్ను అప్పుడు సోమేశ్వర కలపడానికి తీసుకొచ్చిన అమ్మాయి కూడా మా సంస్థలో చదివి మీ దగ్గరే చదివి నేను ఈరోజు టీచర్ అయ్యాను సార్ అని కూడా తను. ఆ తర్వాత 12 సంవత్సరాలు అయిపోయింది. కోవిడ్ కారణంగా అది మూలపడింది. మళ్ళీ నా ఆలోచన మారింది, నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను నర్సీపట్నం మన గవర్నమెంట్ లైబ్రరీకి కావాల్సిన పుస్తకాలన్నీ ఇవ్వడం, వాళ్ళకి పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన టేబుల్స్, వాళ్ళకి కూలర్స్ అన్నీ కూడా నేను లైబ్రరీకి చాలా ఇచ్చాను. ఈ మధ్యకాలంలో నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. లేదు, మనం ఒక ఊరికో ఒక టౌన్కో లిమిట్ కాకుండా మనం ప్రతి మండల కేంద్రంలో మనం ఒకటి స్థాపిస్తే ఆ మండలంలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం అక్కడి నుంచి మనం ఈ పోటీ పరీక్షలకు కావాల్సిన కోచింగ్ మనం ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన నాకు కలిగి సరే ఈలోగా నేను ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నేను వేరే ఈ పెద్ద సంస్థ అయినా ఈ ఫిజిక్స్ వాళ్ళ సంస్థతో నేను మాట్లాడాను. మాకు మీరు హెల్ప్ చేస్తానంటే మేము ఇలాగ మండల కేంద్రాల్లో నేను ఏర్పాటు చేస్తాను అని వాళ్ళతో టైప్ అయ్యి, వీళ్ళు చాలా పెద్ద సంస్థ అండి. ఫిజిక్స్ వాళ్ళ సంస్థ అనేది ఇప్పుడు భారతదేశంలో 5 కోట్ల మంది విద్యార్థులు వీళ్ళ దగ్గర చదువుతున్నారు. 5 కోట్ల మంది వీళ్ళ ఆన్లైన్ కోచింగ్ వీళ్ళు. అలాగే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టర్నోవర్ కనుక చూస్తే, కంపెనీ టర్నోవర్ చూస్తే 8,000 కోట్లు టర్నోవర్. ప్రపంచంలో వాళ్ళకి బిలియనీర్లో వాళ్ళ పేరు జాబితా నమోదయ్యింది. సో చాలా పెద్ద సంస్థ వాళ్ళు ఈ విద్యారంగంలో. వాళ్ళు కేవలం ఆన్లైన్ స్టడీస్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి అంగీకరించడం. ఆ తర్వాత నేను ఎక్కడ ప్రారంభించాలని ఆలోచించినప్పుడు సరే చోడవరంలో పెడితే బాగుంటుందని కొంతమంది అంటే నేను చోడవరం కోసం వెతకడం మొదలుపెట్టాను.
ఈలోగా తమ్ముడు పోతల ప్రసాద్ వెంటనే కనిపించి, లేదన్నా నాకు మాకవరపాలెం నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు మన మాకవరపాలెంలో మనం ప్రారంభిద్దాం అన్నాడు. సరే ఓకే అన్నాడు. మేమిద్దరం కలిసి మన జడ్పీ హై స్కూల్కి వస్తే శ్రీరామూర్తి మాస్టర్ బ్లెస్సింగ్స్ నాకు అక్కడ రావడం. మాస్టర్ అన్నారు, లేదు మేము వెనక నుండి మేము నడిపిస్తామండి అంటే, సరే అని దానికి కూడా అంగీకరించి మనం ఈ మాకవరపాలెంలో మంచి స్పందన వచ్చింది, మాకు అనిపించింది ఇక్కడ నుంచి మనం ప్రారంభించవచ్చు అని. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అక్కడ చేసుకుంటాం. ఇక ఈ సంస్థను ఏ విధంగా నడిపించబోతున్నాం, ఏంటి దీని ప్లాన్ ఏంటి అని మనకు అనిపించవచ్చు. రిబ్బన్ కటింగ్ చేయడం ఎవరైనా చేసేవచ్చు, ఒక 5 నిమిషాల పని. కానీ ఆ సంస్థను నడిపించడం అనేది చాలా కష్టమైన పని. దానికి చాలా సాధకబాధకాలు, చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మధ్యలో. దాన్ని ఏ విధంగా నడిపించబోతున్నాను అన్నది నేను మీ ముందు ఈరోజు నేను ఉంచబోతున్నాను. ఇప్పుడు మీరందరూ గమనించండి, నాకు అనిపించింది ఏంటంటే, మనం ఒక పల్లె ప్రాంతంలో పుట్టి మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మనలో ఆ మాత్రం తెలివి లేక, మనకి ఆ మాత్రమైన ప్రతిభ లేక, ఏం లేదు మనకు ఆ ఓపిక లేక, చదువుకునే శక్తి లేక ఏం లేదు, అన్నీ ఉన్నాయి. కానీ మనకు లేదు ఏంటి అంటే సౌకర్యాలు లేవు. విశాఖపట్నంలో ఉన్న సౌకర్యాలు మనకి ఇక్కడ లేవు. అలాగే మనం విజయవాడలో ఉన్న సౌకర్యాలు మనకి ఇక్కడ లేవు. హైదరాబాద్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే మీకు అందరూ వస్తారు, ఎవరు పెద్ద పెద్ద ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారు, అందరూ వస్తారు. కానీ ఇక్కడ మండల ముఖ్యాలయాల్లో కూడా మనకి ఏ సౌకర్యం లేదు. అంతేందుకు నర్సీపట్నంలో ఏదైనా కోచింగ్ సెంటర్ ఉందండి? లేదు. అంత పెద్ద నర్సీపట్నం టౌన్లో మనకి ఏమీ లేవు. నేను నర్సీపట్నంలో కోచింగ్ సెంటర్ పెట్టే వరకు కూడా కోచింగ్ సెంటర్ ఆలోచన లేదు అక్కడ ఎవరికి. పెట్టిన తర్వాత కూడా పిల్లలుగా వచ్చారా, అక్కడికి వచ్చి చదువుకుందామన్న ఆలోచన కూడా పిల్లలకు వచ్చేది కాదు. మనం 1 సంవత్సరం పాటు కష్టపడి నడిపించిన తర్వాత అప్పుడు ప్రాంతంలో అందరికీ తెలిసి, అరే మనం అక్కడ సమర్పణ స్టడీ సర్కిల్కి వెళ్ళి చదువుకోవాలి, మనం చదివితే అక్కడ మన టీచర్ పోస్ట్ వస్తుంది, లేదా ఇంకో పోస్ట్ వస్తుంది అని వాళ్ళకి అదొక ప్రోత్సాహం అనేది కలిగింది. అప్పుడు పిల్లలు రావడం మొదలైంది. నేను చెప్పేది ఏంటి అంటే, ఈ సౌకర్యం లేని వల్ల మన వెనకబడిపోవడమేనా? ఇది నేను మాటకి నాకు నేను నేర్చుకునే ప్రశ్న ఏంటి. మన గ్రామీణ ప్రాంతం ఇలాగే ఉండిపోవాలా? చూడండి, మన పిల్లల్ని విజయవాడ పంపించో, లేకపోతే తిరుమల కాలేజీలోనో, లేకపోతే ఇంకొక కాలేజీలోనో మనం పిల్లల్ని చదివిస్తే, ఆ స్కూల్లో చదివిస్తే ఐఐటి కోసం మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. ఈరోజే ఒక ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశారు, విజయవాడ మా బాబుని 7వ తరగతి జాయిన్ చేశారండి, 1,00,000 ఫీజు అడుగుతున్నారు, మీరు ఏమన్నా చెప్తే తగ్గిస్తారేమో అని. 1,00,000 ఫీజు అండి. 1,00,000 ఫీజు, కేవలం ఫీజు, హాస్టల్ కూడా కాదు. 1,00,000 రూపాయల ఫీజు కట్టి మన పిల్లల్ని ఇక్కడి నుంచి విజయవాడ, తిరుమల, ఇంకో దగ్గరకు పంపించి అక్కడ మళ్ళీ హాస్టల్ భోజనం పడక, కడుపు నొప్పని, కాలు నొప్పని, తలనొప్పని, ఇలా రకరకాలుగా మన పిల్లలు బాధపడుతూ ఇలా చదవాల్సిన అవసరం ఉందా? చివరికి ఏమైనా పోనీ ఇంత కష్టపడి మీరేమో భూమి అమ్మి, అదమ్మి, మొత్తానికి ఆ 1,00,000 కట్టి ఏదో విధంగా చదివించి, 1,00,000 ఎన్ని సంవత్సరాలు కండి? సంవత్సరానికి 1,00,000 ఆ తర్వాత పైగా ఇంకొక 60,000-70,000 హాస్టల్ ఫీజు, మొత్తం కలిపి 2 లక్షల దగ్గర అయిపోయింది. అంత ఖర్చు పెట్టి మీరు అక్కడ పిల్లవాడిని చదివిస్తే, అలా ప్రతి సంవత్సరం 2 లక్షల చొప్పున మనం 3 సంవత్సరాలకి 6-7 లక్షలు మనం ఖర్చు పెట్టి, 7వ తరగతి నుంచి 8 లక్షలు ఖర్చు పెడితే చివరికి వీడు ఏమవుతున్నాడండి? ఇంటర్మీడియట్ అయిపోయాక వాడికి అటు ఐఐటి రావట్లేదు, ఇటు నీట్ రావట్లేదు, ఇటు నిట్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. చివరికి ఏదో అవంతి కాలేజీలో ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నాడు. దానికోసం మనం ఎంత ఖర్చు పెట్టాం? 10 లక్షలు ఖర్చు పెట్టాం. మీరు ఈ స్కూల్లో, ఈ కాలేజీలో చదివే పిల్లలు కనుక మీరు గమనిస్తే, సపోజ్ వాళ్ళ దగ్గర 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారు మొత్తం దేశం అంతా. చైతన్య, నారాయణ వాళ్ళ కనుక లెక్కేసుకుంటే 1,00,000 మంది విద్యార్థులు 1 సంవత్సరంలో చదువుతున్నారు. ఏది? ఒక క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనుకుంటే 1,00,000 మంది విద్యార్థుల్లో నుండి కేవలం 100 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు.
100 మందికి పైగా అయితే ఆ సంస్థ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే 1,00,000 మందిలో 100 మంది, మిగతా ఎంతమంది అండి? 99,900 మంది అందరూ అవంతి కాలేజ్, రఘు కాలేజ్, ఫలానా కాలేజ్, ఏ దొరికితే ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. ఇంక వేరే దారి లేదు. ఏమైంది? 99,900 మంది కట్టిన ఫీజు ఎంతండి? 8 లక్షల చొప్పున కనుక మనం వేసుకుంటే, లేదా 2 లక్షలు వేసుకున్నా కూడా అంత డబ్బు, వేల కోట్ల డబ్బు మనం వాళ్ళకి ఇస్తే కేవలం 100 మందిని బయటికి తీసుకొచ్చి మనకి ఇస్తున్నాం. మీరు గమనించండి ఎంత మీకు ఈ మ్యాథమెటిక్స్ అర్థం అవుతుంది. మన ఏరియా మొత్తంలో, ఈ మొత్తం అనకాపల్లి జిల్లాలో 2-3 పిల్లలు ఐఐటి కొడితే అది వాళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అనకాపల్లి ప్రాంతంలో నెంబర్ 1 ర్యాంక్, నెంబర్ 3 ర్యాంక్, నెంబర్ 10 ర్యాంక్ అని మనకి రోజు టీవీలోను, పేపర్లోను, తర్వాత పోస్టర్లోను చూపించి మీరందరూ పిల్లలు జాయిన్ చేయడం కోసమని ఈ గవర్నమెంట్ టీచర్లతో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి చివరికి పిల్లలందరినీ మనం జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తే ఏమవుతుందండి? కేవలం మా అబ్బాయి అయ్యాడు ఈ మధ్యలో, ఎవరో మా అబ్బాయికి అవుతాడు నాకు తెలుసు, అవడా అది కంటిన్యూ వల్ల నారాయణ వల్ల కాదు, వాడి వల్ల వాడయ్యాడు, నా వల్ల అయ్యాడు అనుకోండి. అంటే ఒక ఐఐటి చదవడానికి పిల్లలకి మన ఏరియాలో ఎంతమంది అవుతున్నారంటే, ఒక డాక్టర్ కొడుకు వాడికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇంకొక డాక్టర్ కొడుకు ఐఐటి సీట్ వస్తుంది. నేను అడిగింది ఒక డాక్టర్ కొడుకు, ఒక ఐపీఎస్ కొడుకు కాదు, మన ఊర్లో ఉన్న ఒక రైతు కొడుక్కి ఐఐటి సీట్ వచ్చిందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను అడిగే ప్రశ్న ఇది. నా బాధ అంతా దానికోసమే. నేను ఇక పడే శ్రమ అంతా కూడా నా ప్రాంతంలో, నా ఊర్లో, నా గ్రామంలో, ఈ మాగవరపాలెంలో లేదా బూరుగుపాలెంలో, ఇంకో ఊర్లో, కొసలపూడిలో, అక్కడి నుంచి ఐఐటి పిల్లవాడు నేను తేగలుగుతానా లేదా? అది దానికోసం నేను ఎంతైనా కష్టపడాలని డిసైడ్ అయ్యాను. దానికి తమ్ముడిగా ప్రసాద్ నాకు చేదోడుగా నిలబడటం, అందుకే ఈ కార్యక్రమం చెప్పాను. దీని వెనకుండా నా ఉద్దేశం ఇదేనండి. నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. నేను మా ఊర్లో పుట్టి, మా ఊర్లో 10th వరకు చదివి, నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ చదివి, అనకాపల్లిలో బిఏ చదివి ఐపీఎస్ కొట్టగలిగింది అంటే నా క్యాపబిలిటీ కదా. దీంట్లో చైతన్య నారాయణ ఎక్కడా లేదు. నా జీవితంలో చైతన్య నారాయణ ఇంకోటో పిక్చరే లేదు నా దాంట్లో. నేను కంప్లీట్గా తెలుగు మీడియంలో చదివాను. మా ఊరు హై స్కూల్లో, ఏదో అప్పసం నేర్చుడు, మా ఊరు హై స్కూల్లో నేను 10th వరకు చదివాను. అంటే ఆ ఊర్లో 10th క్లాస్లో చదివి, ఆ ఊర్లోనే ఈ పిల్లలు వీళ్ళందరూ మళ్ళీ 85% 98% ఉంటాయి కదా. నా పర్సెంటేజ్ ఎంతో తెలుసండి. నేను 10th క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అయ్యాను. మీరందరూ నాకన్నా తెలివైన వాడు. ఈ పిల్లలందరూ నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాడు 10th క్లాస్లో. అలాగే నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను నర్సీపట్నంలో. మళ్ళీ చూడండి, డిగ్రీ, ఎంఏ ఎక్కడ ఆగలేదు. నేను స్వయం కృషి కష్టపడ్డాను, ఐపీఎస్ సాధించాను. ఐపీఎస్ సాధించడం అనేది నా తర్వాత మళ్ళీ 25 ఏళ్ళకి మన నర్సీపట్నంలో మౌర్య భరద్వాజ్ అని ఆ పిల్లడు సెలెక్ట్ అయ్యింది. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొక రోడ్ చూసింది ఈ ప్రాంతం. అంతవరకు నో ఐఏఎస్, నో ఐపీఎస్. అది కూడా అన్నయ్య గైడ్ చేశాడు. అంటే మన ప్రాంతంలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ చూడడానికి 25 ఏళ్ళు పట్టేది. కానీ నేను సెలెక్ట్ అయిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టాను. కాలేజీలకు వెళ్ళడం, పిల్లలకు మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వడం. ఎందుకు అంటే నా ప్రాంతం నుంచి మళ్ళీ ఒక ఐఏఎస్ తయారు చేయాలి, ఐపీఎస్ తయారు చేయాలి. గ్రూప్ 1 కొంతమంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఆ మోటివేషన్ వాళ్ళు. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, మన ప్రాంతం నుంచి, మన పిల్లల్లో నుంచి, ఈ రైతు బిడ్డల్లో నుంచి మనం ఒక ఐఐటి లేదా నీటు లేదా క్లాట్ మంచి లాయర్ నేను తయారు చేయలేనా? మంచి అడ్వకేట్ నేషనల్ లా కాలేజీలో చదివి ఒక మంచి కుటుంబం నేను తయారు చేయలేనా? నాకు ఒక సంకల్పం కలిగి దానికి పునాదిగా ఈ కార్యక్రమం చెప్పాను. లేదు నాకున్న సుఖం, నాకున్న ఆ హోదా అన్నిటికీ నేను ఈ ఊరిలో తెలియాల్సిన పర్లేదు. సో మీరు దాని గురించి మీరు పెద్దగా ఒకే ఒక ఉద్దేశం అండి స్థాపించడానికి. మళ్ళీ నేను చెప్తున్నాను, నా ఉద్దేశం ఒకటే.
ఈ రైతు బిడ్డగా పుట్టిన వ్యక్తి ఎదగాలి, వాడికి మంచి దారి చూపించాలి. అది ఈరోజు నేను అనుకునేది. ఇక ఈ విద్యా కేంద్రంలో మనం ఏం చేస్తాం? ఈ పల్లె ప్రతిభా కేంద్రం పేరు కూడా దాన్ని నిలబెట్టుకుంటే మన పల్లెలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలి. ఇప్పుడు ఈ కేంద్రంలో మనం 8th, 9th, 10th వీళ్ళకి ఐఐటి నీట్ ఓరియంటేషన్తో మనం ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం. ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన టీవీ, పెద్ద టీవీ ఒకటి ఉంటుంది, అది నేను కొని ఆల్రెడీ పార్సల్ చేశాను. అది 16వ తేదీకి అక్కడ చేరుతుంది. అక్కడి నుంచి మనం రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ దీంట్లో ఐఐటి నీట్ కోసం మనకి 8th క్లాస్ నుంచి వీళ్ళు కోచింగ్ చెప్పేవాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు టీవీలో ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. ఇక్కడ మనం ఫిజికల్గా మన మాస్టర్ అందరూ కలిసి ఒక లోకల్ టీచర్స్ని కూడా మనం అపాయింట్ చేసాం. ఈ లోకల్ టీచర్స్ ఎందుకు అంటే పిల్లలకు అర్థం కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళకు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటి అంటే ప్రతి పిల్లాడికి మొబైల్ ఫోన్ ఉండే ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర లేదా పేరెంట్ దగ్గర ఉంది. ఆ మొబైల్ ఫోన్లోనే మీకు అన్ని మేము డౌన్లోడ్ చేపిస్తాం. ఇది ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి మొత్తం ఆ యాప్ అన్ని మీకు ఫ్రీగా నేను చేపిస్తాను ప్రతి ఒక్క పిల్లడికి. అంటే ఈ సౌకర్యం మనకి పిల్లలందరికీ మేము కల్పిస్తూ ఉంది, ఎవరు పాస్ అయినా పాస్ కాకపోయినా కూడా. ఈ దీంట్లో అందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. మీరు ఇటు దృష్టి పెట్టడం, వాళ్ళు వస్తూ ఉంటారు. పిల్లల తర్వాత మనకి అందరూ 10th పిల్లలకి మనం ఐఐటి నీట్ ఓరియంటేషన్తో మనం క్లాసులు ఇస్తాం. వాళ్ళకి రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి. సంవత్సరం పొడిగిన క్లాసులు జరుగుతాయి. అంటే ఎలా జరుగుతాయని మీరు అడగచ్చు, సంవత్సరం పొడిగిన ఎలా జరుగుతాయని అడగచ్చు. దీంట్లో ఒక ఇబ్బంది ఏంటంటే మనకి వాళ్ళకి స్కూల్ టైమింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి స్కూల్ అయిపోతుంది కాబట్టి 5 గంటల నుంచి 7 గంటల వరకు, ఇంకా వీలైతే ఒక అరగంట అటు ఇటు పెంచుకొని 5 నుంచి 7 వరకు ప్రతిరోజు 2 గంటల పాటు పిల్లలకి ఆ ఓరియంటేషన్తో ఇక్కడ క్లాసులు ఉంటాయి, ట్యూషన్ లాగా. అది అయిపోయాక వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగన్నది మీరు అది లోకల్గా ఎలాగ రాకపోవడం అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనకి అదే వినంటారు ఆ పిల్లలు అయిపోయిన తర్వాత ప్రతి వారానికి ఒకసారి వాళ్ళు ఢిల్లీ నుంచే వీళ్ళకి టెస్ట్ పెడతారు, ఆన్లైన్ టెస్ట్. నా ప్రమేయం ఏముండదు, అది ఆన్లైన్ టెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ టెస్ట్ వీళ్ళు ఆన్లైన్లోనే మొబైల్లోనే ఆన్సర్ చేయాలి. వాళ్ళు క్లాస్కి వచ్చిన తర్వాత టీచర్ అది ఆర్గనైజ్ చేస్తారు, అందరినీ కూర్చోబెట్టి మొబైల్ ఫోన్ ఆన్ చేయించి అందరి చేత టెస్ట్ రాయిపిస్తారు. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత దాని మార్కులు వీళ్ళకి కేవలం మార్కులనే కాకుండా ఇండియా మొత్తానికి మార్కుల్లో వీళ్ళు ఏ ర్యాంకులో ఉన్నారో కూడా ర్యాంక్ ఇస్తారు. సో ఆ ర్యాంక్ అనేది మనకు ఒకసారి మన పిల్లవాడికి వీళ్ళు ఇండియా లెవెల్లో ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసిపోతుంది. సో అదొకటే మనకి ఇందులో లాభం. తర్వాత వీళ్ళు ఏదైతే ఆన్సర్ చేశారో ఆ ఆన్సర్ షీటు అన్నీ ఓ దగ్గర రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. వీళ్ళు తర్వాత మళ్ళీ దాని నుంచి ప్రింట్ తీసుకొని వాళ్ళు కావాలంటే ఓ దగ్గర పెట్టుకోవచ్చు, అదే ఇబ్బంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు అయిపోయిన పాఠం వెళ్ళలేకపోయి ఏదో చుట్టానికి వెళ్ళి పెళ్లికి వెళ్ళి మిస్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ రికార్డెడ్ లెసన్ ఇందులో ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర నుండి చూసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే నేను మీ అందరి మొబైల్లో మేము చేస్తాం కాబట్టి మీ మొబైల్లో మీరు ఇంటి దగ్గర ఉండి రేపు చెప్పబోయే పాఠాన్ని ఈ రోజే వెళ్తారు ఇంటి దగ్గర. రేపు ఇక్కడ ఏదైతే మనం చూపిస్తామో ఆ పాఠాన్ని ముందు రోజే వీళ్ళు ఇంటి దగ్గర అంతా పూర్తిగా విని నోట్స్ రాసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మొత్తం అంతా వినకుండా కేవలం డౌట్స్ ఏమైనా ఉంటే అడగడం, ఇందులో చూసి మళ్ళీ టీచర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ మనం చేయవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఒకసారి కనుక వీడియో చూసుకుంటే దీనికి చాలా చాలా వాళ్ళకి మెమరీ, తర్వాత వాళ్ళకి మంచి ఆలోచన శక్తి అన్నీ కలుగుతాయి. అటువంటి ఆలోచన ఏమీ లేదు, మీరు దాని గురించి ఆలోచించరు. నేను మీకోసం పెట్టింది, దీన్ని నిలబెట్టుకోవాల్సిన మీరు ఎంత సహకరిస్తే అంత ముందు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.